సోగ్గాడే చిన్ని నాయనా సినిమాని సినిబీ మూవీ రేటింగ్ యాప్ లో మీరు కూడా రివ్యూ చేయొచ్చు. మారుతి టాకీస్ యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పెద్ద పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి లోగిళ్లలో సుఖ సంతోషాలని నింపాలని ఆ సర్వేశ్వరుణ్ణి కోరుకుంటూ పండుగ స్పెషల్ రివ్యూలోకి వెళ్ళిపోతున్నాను. సోగ్గాడే చిన్ని నాయనా ఈ పేరు బయటకు వచ్చినప్పటి నుంచే మంచి అటెన్షన్ తీసుకోవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఏ అంశం బయటకు వచ్చినా అరే బాగుందే అని అనిపించుకుంటానే వచ్చింది. ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చిన ధైర్యాన్ని తోడు తీసుకుని లైట్ గా రిస్క్ చేస్తూనే కింగ్ నాగార్జున సంక్రాంతి బరిలో దిగారు. సోగ్గాడే చిన్ని నాయన సరిగ్గా పండగ రోజున థియేటర్లకు వచ్చాడు. మరి ఆయన ఎలాంటి పండగ చేశాడో ఆ పండగ ఏ రేంజ్ లో ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే మహా రొమాంటిక్ వ్యక్తి బంగారాజు. చెయ్యని చిలిప్ పని లేదు, ఆడని కొంటే ఆటలేదు. బేసిక్ గా బంగారాజు ఆడాళ్ళని ఎలా కుదిపేయాలో వాళ్ళ మనసులను ఎలా కదిపేయాలో బాగా తెలిసిన వ్యక్తి అనమాట. కానీ దురదృష్టవశాత్తు 30 సంవత్సరాల క్రితం ఓ యాక్సిడెంట్ లో చనిపోతాడు బంగారాజు. చనిపోయి యమలోకంలో సెటిల్ అయిపోయి అక్కడున్న లేడీ యమభటులతో రొమాన్స్ చేస్తూ నయా మన్మధుడిలా వైభోగాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది నచ్చిన యమధర్మరాజు ఓ సాకు చూపెట్టి బంగారాజుని భూలోకం పంపేస్తాడు. అలా ఎలా పంపించేశారు అని చెప్పేసి చిత్రగుప్తుడు అడిగితే అలా చేయటం వెనక ఓ ఆంతర్యం ఉందని చెప్పుకొస్తాడు యమధర్మరాజు. ఏంటా ఆంతర్యం, అసలు బంగారాజు జీవితంలో ఏం జరిగింది, ఏం చేయటానికి భూలోకం వెళ్ళాడు తదితర ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఇందాక ఈ సినిమా గురించి చెప్పిన కథ విని ఇదేదో సోషో ఫ్యాంటసీ హెవీ యాక్షన్ డోస్ సినిమా అని అనుకునేరు. అదేం కాదు. ఈ సోగ్గాడే చిన్ని నాయనా ఒక కూల్ అండ్ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో సాగే చక్కటి ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రం విత్ సరసమైన డోస్ ఆఫ్ కింగ్ నాగార్జున మార్క్ రొమాన్స్. ఎస్, ఈ సినిమాలో మన మన్మధుడు తనదైన స్టైల్లో తడాకా చూపెట్టాడు. అజ్జజ్జజ్జ వాసివాడి తస్సదియా వట్రంగా ఎరగేశాడంతే. బంగారాజు 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 సినిమా అంతా బంగారాజే. నా సామి రంగా ఆ పంచకట్టు మీసకట్టు ఆ వాడి వేడి ఆ స్టైలు అబ్బో ఏం చెప్తాంలే. మన్మధుడి అందం, బంగారాజు అందాన్ని అల్లరిని పెద్ద తెర మీద చూస్తుంటేనే ఆ మురిపము ముచ్చట. ఏం చేశాడు అసలు, వదలడు, ఓ పట్టాను వదలడు, గుర్తుంటాడు. కొన్నాళ్ళ పాటు అలా గుర్తుండిపోతాడు. ఎందుకంటే బంగారాజు చేసిన డిక్కడిక్క డుమ్ డుమ్ డిక్కడిక్క డుమ్ డుమ్ అలా ఉంది. మరి ఈ సినిమా మొదలుపెట్టి కంప్లీట్ చేసేప్పటికి స్ట్రైట్ గా ప్రేక్షకుల మనసులోనే ఒక కుర్చీ వేసుకుని సెటిల్ అయిపోతాడు. అంత ఇంట్రెస్టింగ్ గా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు నాగార్జున గారు. సూపర్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ ని చేశారు. అంటే ఈ తరహా క్యారెక్టర్స్ ని నాగార్జున గతంలో చేసున్నారు. అల్లరల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, ఘరానా బుల్లోడు, హలో బ్రదర్. కానీ తరహా అదే కావచ్చు, కానీ ఈ బంగారాజు క్యారెక్టర్ లో ఫ్రెష్నెస్ ఉంది. నాగార్జున గారు అప్పుడు ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు కుర్రోళ్ళ చేశారు. ఆ అల్లరి వేరు. ఇక్కడ ఓ మెచ్యూర్డ్ పర్సన్ కనిపిస్తాడు. మెచ్యూర్డ్ అల్లరి ఉంది. అది బ్యూటీ ఈ బంగారాజు క్యారెక్టర్ లో. ముఖ్యంగా రమ్యకృష్ణ పాత్రతో బంగారాజు క్యారెక్టర్ కి ఉండే ఎమోషనల్ బాండింగ్, అలానే ఆ రెండు పాత్రల మధ్యన ఉన్న కెమిస్ట్రీ సింపుల్ గా సూపర్. నాగార్జున గారు రమ్యకృష్ణ ఎంత బాగా యాక్ట్ చేశారు అంటే వాళ్ళ రిలేషన్ తో మనందరం కూడా ఓ రిలేషన్ ఏర్పాటు చేసేసుకుంటాం. అంత నీట్ గా అంత చక్కగా ఉంది. వస్తానే వస్తానే అనే పాటని వాళ్ళిద్దరి మీద చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి మేజర్ హైలైట్ గా బంగారాజు క్యారెక్టర్ తర్వాత వీళ్ళిద్దరు పేరు గురించే మాట్లాడుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఈ సినిమా బంగారాజు షో. అంతా తానే అయి అన్ని తానే అయి బాగా ఎంటర్టైన్ చేశాడు. ఆ పాత్ర వరకే కాకుండా మిగిలిన అంశాలు కూడా చాలా చక్కగా కుదిరాయి. మెయిన్ గా ఈ సినిమా దర్శకుడు గురించి చెప్పుకోవాలి. చాలా బాగా తీశాడు సినిమాని. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ ఇస్తూ లైట్ గా ఎమోషన్స్ ని టచ్ చేసుకుంటూ సినిమాని చక్కగా లాగించేశాడు. అనవసరమైన డీవియేషన్స్ కి వెళ్లకుండా సూటిగా వెళ్ళిపోయాడు. కావాలనుకుంటే ఈ కథలో ఉన్న కొన్ని పాయింట్స్ ని పట్టుకుని లాగితే బోల్డ్ అన్ని కన్ఫ్యూజన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అందుకు ఏ విధంగానూ అవకాశం ఇవ్వకుండా క్లియర్ గా ఏం కావాలో అది మాత్రమే చూపించుకుంటా చాలా జాగ్రత్తగా సినిమాని లాగించేశాడు. ఆ క్రమంలో కొన్ని లాజికల్ ని పక్కన పెట్టేసినప్పటికీ వాటిని పట్టించుకునే అవకాశం మనకి పెద్దగా దక్కదు. ఎందుకంటే సినిమా ఫాస్ట్ గా అలా వెళ్ళిపోతా ఉంటది. ఆ ప్రాసెస్ లో ఎక్కువగా ఎంజాయ్మెంట్ లో ఇన్వాల్వ్ అయిపోతామే కానీ ఇలాంటి వాటి గురించి పట్టించుకోవాలని అనిపించదు. ఈ అంశానికి సంబంధించి ఎడిటర్ ప్రవీణ్ పూడిని మెచ్చుకుని తీరాల్సిందే. చాలా షార్ప్ గా కట్ చేశారు. అండ్ టెక్నికల్ గా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. ఆర్ట్ వర్క్ రవీంద్ర గారిది సూపర్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, గ్రామీణ వాతావరణాన్ని చాలా చక్కగా చూపెట్టారు. అసలు ఈ సినిమాలో ఎక్కడ కూడా సిటీ అట్మాస్ఫియర్ టచ్ అయి ఉండదు. ఆ అంశం ఈ సినిమాకి ఓ ప్రత్యేకమైన అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఫ్రెష్ గా అనిపించింది ఈ సినిమా చూస్తుంటే. కంప్లీట్ గా ఒక విలేజ్ లోనే జరుగుతుంది. మనందరం కూడా సరదాగా సంక్రాంతి పండుగని థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్నట్టే ఉంటది ఈ సినిమాని చూడటం అంటే. అలానే అనూప్ మంచి పాటలు ఇచ్చాడు. అన్ని పాటల్ని సూపర్ గా పిక్చరైజ్ చేశారు. డిక్క డిక్క డుమ్ డుమ్, సోగ్గాడే చిన్ననైనా పాటల్లో అయితే మనం కూడా నాగార్జున గారితో కలిసి చిందేయాలనిపించింది. అంత జోష్ ఉంది ఆ పాటల్లో. ఒకటని కాదు, దాదాపు అన్ని అంశాలు ఈ సినిమాకి చక్కగా కుదిరాయి. 2.5 గంటల సేపు ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఈ సినిమా. నటీనటుల అభినయం విషయానికి వస్తే బంగారాజుగా నాగార్జున గారు ఎరగదీసి పారేశారు. అలానే రాముగా కూడా ఇంప్రెస్ చేశారు.
చేశారు. ఈ రెండు క్యారెక్టర్ల మధ్యన ఉన్న వేరియేషన్ ని చక్కగా క్యారీ చేశారు. కింగ్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరైన క్యారెక్టర్స్ పడ్డాయి, అదరగొట్టారు అంతే. రమ్యకృష్ణ గారు వాట్ ఏ పెర్ఫార్మర్, మ్యాజిక్ చేశారు, నిజంగా సూపర్ గా చేశారు. లవణ్య త్రిపాఠికి మంచి రోల్ దొరికింది, చక్కగా ఉపయోగించుకుంది, చూడముచ్చటగా కనిపించింది, అందరి ఇంప్రెషన్ తీసుకుంటది. బేసిక్ గా ఈ కథలోను ఈ సినిమాలోను ఒక పాజిటివ్ వాతావరణం ఉంది. అందుకనే అందులో కనిపించే ప్రతి పాత్ర కూడా పాజిటివ్ ఇంప్రెషన్ తీసుకుంది. నాజర్ గారు, పోసాని కృష్ణమురళి, సంపత్ రాజ్, నాగబాబు, బ్రహ్మానందం గారు, ఝాన్సీ, బ్రహ్మాజీ, చలపతిరావు గారు అందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే బంగారాజు క్యారెక్టర్ ని వర్గాలతో సంబంధం లేకుండా అన్ని రకాల ప్రేక్షకులు ఇష్టపడతారు. ఆ పైన ఈ సినిమాని షూర్ గా ఫ్యామిలీ ఆడియన్స్ భుజాలకి ఎత్తేసుకుంటారు. అంత బాగుంది. చాలా రోజుల తర్వాత సరదాగా సాగిపోయే చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది. కాబట్టి సినిమా రిజల్ట్ గురించి ఎటువంటి డౌట్స్ పెట్టుకునే అవసరం లేదు. అలానే ఒక కండిషన్, పెళ్ళైనోళ్ళు ముఖ్యంగా హస్బెండ్ వర్క్ బిజీలో పడిపోయి తన అసలేం పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్న వైఫ్ ని పట్టించుకోకుండా నాకు పనుంది, తర్వాత చూద్దాం, తర్వాత చేద్దామని చిన్నపాటి సరదాలను కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న భర్తలందరూ తప్పకుండా ఈ సినిమాని చూసి తీరాలి. అలాంటి వాళ్ళందరినీ తప్పకుండా ఆలోచింపజేస్తుంది ఈ సినిమా. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి నేనిచ్చే రేటింగ్ ఏమిటో సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోండి. సినీబీ యాప్ స్టోర్ లో అవైలబిలిటీలో ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.